या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది 12 రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి అతిచారం ద్వారా గురువు కర్కాటక రాశిలో ఒక 12 రోజులు ఉంటున్నారు. తదుపరి ఈ జన్మంలో వ్యయస్థానం అయినటువంటి మిథునంలోకి వెళ్తున్నారు. గురువు యొక్క ప్రభావం వీరి మీద మంచిగా లేదండి. మొత్తంగా చెప్పాలంటే కర్కాటక రాశి గారికి మనకి జన్మంలో కానీ లేదా వ్యయ స్థానంలో కానీ శుభ ఫలితములు నింపజాలరు. జన్మంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన ప్రవర్తనలో తేడా ఉంటుంది. మంచిగా ఏది పట్టుకున్నప్పటికీ కలిసి రాదు. శరీరం కూడా ఆరోగ్యం కూడా అంత మాత్రంగా ఉంటూ ఉంటుంది. మన ఆలోచన విధానమే మారుతూ ఉంటుంది. ఇంకా వ్యయ స్థానంలోకి వచ్చినప్పుడు ధనం వ్యయం అవుతుంది. అయితే ఇది శుభగ్రహం కాబట్టి ఈ వ్యయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆ ఖర్చు అయినటువంటి ధనం ఒక మంచి పనికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటాయి. అయితే ధనం ఖర్చు అవ్వడం మాత్రం గ్యారంటీ. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఖర్చు అయిపోతుంది మంచి పనులకి. అలాగే ధన వ్యయము, ధన నష్టము, ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుందండి. ధన వ్యయానికి ధన నష్టానికి తేడా ఏంటంటే ధనం ఖర్చు పెడతాం, అది ధన వ్యయం. అది మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు. ధన నష్టం, జేబులో పాకెట్ ఎవడో పర్స్ కొట్టేశాడు, డబ్బులు పోయాయి. లేకపోతే ఎవరినో నమ్మిచ్చాం, వాడు అటే పోయాడు. ఇవి ధన నష్టం. ఇవి ధన వ్యయం వేరు. మనం ఖర్చు పెట్టుకుంటాం, మన ఎంజాయ్ చేస్తాం, అది వేరే విషయం. ఇక్కడ ఈ విధమైన వ్యవహారం కూడా ఉంది. అలాగే ఆ డబ్బులు ఓ పూజకు కావచ్చు, లేకపోతే ఓ మంచి పనికి కావచ్చు. మొత్తమే డబ్బులు కూడా ధన వ్యయం మాత్రం చేసినటువంటి ధన వ్యయం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు వల్ల ధనం ఇబ్బంది, ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కేతు ద్వారా కల్పిస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రగ్రహాన్ని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3, 4, 5 ఈ 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. 2 రోజులు 3లోను, 4లో ఏమో ఒక 24 రోజులు, ఒక 4 రోజులు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే శుక్రుడు ఈ 3 రాశుల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తున్నారు. చతుర్థ స్థానంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని సుఖస్థానం అంటారు. తల్లిగారితోటి మన అనుబంధం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆవిడ యొక్క ఆశీర్వచనం మనకు దొరికే అవకాశం ఉంటుంది. అలాగే విద్యలో బాగా రాణించే అవకాశం ఉంటుంది. లలిత కళల్లో రాణించేటటువంటి అవకాశం ఉంటుంది. భూమి, గృహము, కారు లేదా వాహనం ఏదో అవన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండి మనకి శుక్రుడు వల్ల చాలా బాగుంటుంది. కాబట్టి సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఈ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా మంచి ఫలితాలన్నీ శుక్రుడు ఇవ్వబోతున్నాడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఉంటారు చూడండి, వారికి కూడా శుక్రుడు చాలా అనుకూలుడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా శుక్రుడు బాగా అనుకూలిస్తూ ఉన్నారు వారికి. ఇంకా రవిని కనుక తీసుకున్నట్టయితే 4, 5 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు. 4లో కానీ 5లో కానీ రవి యొక్క సంచారము శుభ ఫలితములు ఇవ్వజాలదు. అంటే 4లో ఒక 16 రోజులు, 5వ స్థానంలో 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 4వ స్థానంలో చేసేటప్పుడు విద్య, భూమి, గృహము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాల్లో, ఆరోగ్య విషయాల్లోనూ కొంచెం దెబ్బతీసినప్పటికీ 5వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా సంతానాన్ని తీసుకుని వారి మీద దుష్ప్రభావం, దెబ్బలు తగలటము, లేకపోతే చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల్లో గాయాలు తగిలించుకోవటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఇట్లాంటివన్నీ జరిగి
ఇటువంటి అవకాశాలన్నీ కూడా ఈ రవి వలన, అంటే 2 స్థానాలలోనూ కూడా 4, 5 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా శుభ ఫలితములను ఇవ్వట్లేదు ఎవరు, రవి. అలాగే కుజుడు కనుక మనం తీసుకున్నట్టయితే 5వ స్థానంలోనే నెల రోజులు ఉంటున్నారు. ఇక్కడ కూడా అదే ప్రాబ్లము ఏంటంటే, నెల రోజులు కూడా కుజుడు 5వ స్థానంలో ఉండటం ద్వారా సంతానానికి కొంచెం ఎఫెక్ట్, అంటే సరి అయినటువంటి ఈ వారి శ్రద్ధ, చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, సరిగా మార్కులు రాకపోవటము ఇత్యాదులన్నీ కూడా మనకి 5వ స్థానంలో ఇతని యొక్క కుజుని యొక్క సంచార ప్రభావం ఆ విధంగా ఉంటుంది. బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో ఒక 24 రోజులు, 4వ స్థానంలో ఒక 6 రోజులు జరుగుతోంది. ఈ 6 రోజులు మాత్రం మనకి అనుకూలమైనటువంటి 4వ స్థానంలో ఉంటుంది కాబట్టి అది భూమి గృహ విషయాల్లో అనుకూలం. కానీ 5వ స్థానంలో మాత్రం ప్రతికూలమైన ఫలితాలే. పిల్లల చదువుల విషయాల్లో వాళ్ళు తెలివితేటలు ప్రదర్శించలేకపోవటం ఇత్యాదులన్నీ కూడా బుధుడు యొక్క 5వ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే 8వ స్థానంలో రాహుగ్రహ సంచారము, శని గ్రహ సంచారం భాగ్యంలో జరుగుతూ ఉన్నప్పటికీ వక్రగతి ద్వారా అష్టమంలో వస్తున్నాడు. కాబట్టి ఈ నెల నవంబర్ నెల 28 వరకు అష్టమ శని ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. అష్టమ శని ప్రభావం ద్వారా పెద్ద దుఃఖం రావటము, హఠాత్తుగా ధన నష్టం జరగటం, అవమానాలు, అలాగే పరాభవాలు ఇవన్నీ జరిగే అవకాశం శని వల్ల. అదేవిధంగా అష్టమ స్థానంలో రాహు వల్ల కొన్ని దుర్వార్తలు అయిన వారు కొంచెం నష్టపోవటం, అంటే మనుషులే చనిపోవటం లాంటి దుర్వార్తలు వినటము, అలాగే కొంతమందికి భార్య చనిపోవటం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి కలత్ర పీడ అంటారు దీన్ని. ఈ విధమైనటువంటి ఫలితాలు కూడా శని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ మొత్తంగా మనం కర్కాటక రాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కర్కాటక రాశి వారికి చాలా గ్రహాల యొక్క అనుకూలత తక్కువ ఉన్నది. మిగతా గ్రహాల యొక్క అనుకూలత కొంచెం, అంటే శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు, బుధుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే మీకు 1.5 గ్రహం, ఒక గ్రహం పూర్తిగాను, పాక్షికంగా 1.5 గ్రహము అనుకూలతగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది చాలా అవసరము. ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఇది గుర్తుపెట్టుకుని ఎవ్వరికి హామీలు ధన విషయంలో కానీ లేకపోతే అటువంటివి ఏవి చేయమాకండి. ఏదో కారణం చెప్పి తప్పించుకోండి. ఇదివరకు మనకి ఆయన సహాయపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో, అంటే ఆయన మన సహాయపడ్డాడు, కానీ ఇప్పుడు మనం సహాయపడకూడదు. పడితే కొంచెం ఆ మిత్రత్వం చెడిపోయి ఆ మిత్రత్వం కాస్త శత్రుత్వంగా మారే అవకాశం ఉంటుంది. ఏంటంటే గ్రహస్థితి, దీన్ని దాటి మనం ఎక్కడికి పోలేమండి. మన ప్రదేశాలను నడిపించేవి అవే. కాబట్టి వీటిని కాదనుకుని ఏదో ఎక్కువగా ఆలోచించి మన సొంత నిర్ణయం కంటే గ్రహాలను అనుసరించి పోతే మనకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇది గమనించండి. అయితే మిగతా గ్రహాలంటే ఖచ్చితంగా మాత్రం వీళ్ళు 1.5 గ్రహమే ఉంది కాబట్టి రోజు నవగ్రహ మంత్రాలు ఓడి చేసుకోండి. కొంతమంది విష్ణు సహస్రనామ పారాయణ చెప్తారు, కొంతమంది హనుమాన్ చాలీసా చెప్తారు, సుందరకాండ పారాయణ చెప్తారు, ఈశ్వరాభిషేకం చెప్తారు. అంచేత మీరు ఇంట్లో చేసుకున్నప్పటికీ, ముఖ్యంగా కార్తీక మాసం కూడా ఈ నెల చాలా వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఈ ఈశ్వర అభిషేకం అనేటటువంటి కూడా చాలా చెప్పుకోదగినటువంటి, అంటే 12 రాసుల వారికి కూడా చెప్పుకోదగినటువంటి ఒక పరిహారము కాబట్టి అది కూడా దానికి కూడా తగినంత ప్రాముఖ్యత ఇచ్చి అది కూడా చేసుకోండి. ఇటు నవగ్రహ పీడే కాకుండా సమస్త సన్మంగళాలకి కూడా కారణం అవుతుంది ఈశ్వరుడు అభిషేకం చేసుకోవటం. శుభం భూయాత్.